రాఘవయ్య తెచ్చిన ఫ్రూట్ సాలెడ్లో రోజా నిద్ర మాత్రలు కలిపింది. అదే రూప పూర్తిగా తాగేసింది. జ్యూస్ తాగుతూ ఉండగానే రూపాకి నాలుకంతా తిమ్మిరెక్కినట్టుగా అనిపించింది. ఉదయం నుండి నీరసంగా ఉంది. కూర్చోలేకపోతుంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి గదిలోకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి పైకి లేచి 2 అడుగులు వేయగానే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇంట్లోనే ఉన్న రాఘవయ్య, జానకి, సుగుణమ్మ రూపాని చూసి కంగారు పడిపోయారు. గట్టి గట్టిగా అరిచేశారు. ఇంట్లో ఉన్న పనివాళ్ళందరూ రూపా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. "ఏంటి ఇది ఇలా పడిపోయింది? ఇంత త్వరగా మత్తు ఎక్కదు కదా! అయ్యో! గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని పడుకుంటే సరిపోయేది కదా! ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారేమో! అక్కడ డాక్టర్స్ చెక్ చేసి నిజాన్ని బయట పెట్టేస్తే వామ్మో! ఇప్పుడు నేను ఏం చేయాలి?" అని రోజా టెన్షన్ పడుతూ ఉంది. ఆమె ఊహించినట్టే రాఘవయ్య నిమిషం కూడా వేస్ట్ చేయకుండా రూపాని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లోనే ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది అని రోజా కూడా వాళ్ళతో పాటే హాస్పిటల్‌కి వెళ్ళింది. సాయి కిరణ్ వర్క్‌లో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం రూప ఫేస్‌లో సంతోషం చూడడం కోసం తొందరగా ఇంటికి వస్తాడు. కానీ ఉదయం రూప డల్‌గా ఉంది అని అతను పదే పదే ఆమె గురించే ఆలోచిస్తూ అరగంటకి ఒకసారి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. తనకి ఐస్ క్రీమ్, చాక్లెట్ అంటే ఇష్టమని వాటిని రూప కోసం తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. ఒకసారి ఫోన్ చేసి రూపతో మాట్లాడాలి అనుకున్నాడు. స్క్రీన్ ఓపెన్ చేయగానే రూప నవ్వుతూ ఉన్న ఫోటో ఉంటుంది. అది చూసి అతను కూడా నవ్వుతూనే కాల్ కలపబోయాడు. కానీ రాఘవయ్య నుండి కాల్ రావడంతో "హా! నాన్న, ఇంటికే వచ్చేస్తున్నాను. రూప మీ పక్కన ఉందా? ఒక్కసారి ఫోన్ మాట్లాడించండి" అని అన్నాడు. "ఇంటికి కాదురా, హాస్పిటల్‌కి రా" అని తండ్రి చెప్పగానే అతను కంగారు పడిపోయాడు. "నాన్న, ఎవరికి ఏమైంది? హాస్పిటల్‌కి ఎందుకు?" అని అడిగాడు. "రూప కళ్ళు తిరిగి కింద పడిపోయిందిరా. హాస్పిటల్‌కి తీసుకొని వచ్చాము" అని చెప్పగానే అతను సైట్ నుండి వెంటనే స్టార్ట్ అయిపోయాడు. అదే ఊరిలో సుగుణమ్మ కట్టించిన హాస్పిటల్‌లోనే రూపాకి ట్రీట్మెంట్ అవుతుంది. అప్పటికే రూప ఎన్నోసార్లు వామిటింగ్స్ చేసుకుంది. అది చూసి అందరికీ భయమేసింది. రూపకి ఏమైంది? ఎందుకలా వామిటింగ్స్ చేసుకుంటుంది అని డాక్టర్‌ని అడిగారు. "కంగారు పడకండి. బ్లడ్ టెస్ట్ చేశాము. రిపోర్ట్స్ రాగానే ప్రాబ్లమ్ ఏమిటో చెప్తాము. చూస్తూ ఉంటే తను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది" అని చెప్పగానే వాళ్ళు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ "స్లీపింగ్ టాబ్లెట్సా? రూప ఎందుకు వేసుకుంటుంది?" అని ఆలోచనలో పడ్డారు. వామ్మో! ఈ విషయం సాయి కిరణ్‌కి తెలిస్తే నన్ను చంపేస్తాడేమో! అసలే వాడు చాలా తెలివైనవాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని రోజా ఆలోచిస్తూ, ఆంటీ కంగారు పడకండి. రూపాకి ఏమీ కాదు. అంకుల్, మీరు బయట నుండి తెచ్చిన జ్యూస్ వల్లనే రూపాకి ఇలా అయ్యింది. ఆ సాలిడ్ ఫ్రూట్స్‌తో చేసింది కదా! అందులో వేసిన ఫ్రూట్స్ అన్నీ పాడైపోయినట్టున్నాయి. అందుకే రూప అది తాగిన వెంటనే వామిటింగ్స్ చేసుకుంది. ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన సాయి రోజా మాటలు విన్నాడు. నాన్నా, ఏం మాట్లాడుతుంది రోజా? మీరు రూప కోసం ఏం తీసుకొని వచ్చారు? అని అడిగాడు. వాళ్ళు కూడా అదే విషయం చెప్పడంతో ఇక బయటి నుండి వచ్చిన జ్యూస్ వల్లనే రూప ఎక్కి ఇలా జరిగిందేమో అని అనుకున్నారు. డాక్టర్, నేను నా వైఫ్‌ని చూడొచ్చా? అని సాయి కిరణ్ కంగారు పడుతూ అడిగాడు. తప్పకుండా చూడొచ్చు. కానీ రిపోర్ట్స్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది అనే చెప్తున్నాయి. తనే వేసుకుందో లేక ఎవరైనా ఎందులోనైనా కలిపి ఇచ్చారో తెలీదు. కానీ దానివల్ల కూడా మీకు మంచే జరిగింది. ఆ జ్యూస్ తాగిన వెంటనే మీ భార్య కళ్ళు తిరిగి పడిపోయింది. వామిటింగ్స్ చేసుకుంది. టాబ్లెట్స్ రక్తంలో కలిసిపోలేదు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ప్రాణాలకే ప్రమాదంగా మారేది. అవి హెవీ డోస్‌వి. రూపాకి వామిటింగ్స్ కాకపోయినా, మీ నాన్నగారు సమయానికి హాస్పిటల్‌కి తీసుకురాకపోయినా 2 ప్రాణాలని మనం కోల్పోయే వాళ్ళమేమో అని డాక్టర్ చెప్పగానే వాళ్ళకి అర్థం కాలేదు. డాక్టర్ గారు ఏం చెప్తున్నారు? 2 ప్రాణాలేంటి? అని సుగుణ డౌట్‌గా అడిగింది. అయ్యో! సుగుణమ్మ గారు, మీరు మీ మనవడికి పుట్టబోయే పిల్లలని చూడబోతున్నారు. సాయి కుమార్ తండ్రి కాబోతున్నాడు అని డాక్టర్ శుభవార్త చెప్పడంతో అందరికీ సంతోషంగా అనిపించింది. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మంచి శుభవార్త చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు రూపాని కలవవచ్చా అని సాయి కిరణ్ అడిగాడు. తప్పకుండా కలవవచ్చు. ఇప్పుడు తను స్పృహలోకి వచ్చింది. కాస్త నీరసంగా ఉంది. ఏదైనా జ్యూస్ తాగించండి అని చెప్పాడు.
సాయి కిరణ్ రూప దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, నాతో పాటు రండి, మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి అని చెప్పి డాక్టర్ సాయి కిరణ్ తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ ఏం చెప్తాడో అని రోజా వాళ్ళతో వెళ్ళాలి అనుకుంది. కానీ జానకి చెయ్యి పట్టుకొని రోజాని రూప దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అందరిని చూసి రూప సిగ్గుపడిపోయింది. ఎందుకే సిగ్గుపడుతున్నావు? నువ్వే చిన్న పిల్లవు. అప్పుడే నువ్వు మాకు పెద్ద కానుక ఇస్తున్నావు. నిన్ను ఎలాగో మేము పెంచలేకపోయాము. కానీ నీకు పుట్టబోయే పిల్లల్ని మా కళ్ళలో పెట్టుకొని గుండెల మీద నడిపించుకుంటాము చూడు అని చెప్పారు. వాళ్ళ ఆనందాన్ని చూసి రూప చాలా సంతోషపడిపోయింది. నిజమే, బావ ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించి పిల్లలని త్వరగా కనేయాలి అనుకున్నాడు. కానీ బావ ఎక్కడా కనబడేదేంటి అని అతని కోసం చూసింది. చూసారా అత్తయ్య, మనమందరం ఇక్కడే ఉన్నామా, కానీ రూప మాత్రం భర్త కోసం వెతుకుతూ ఉంది అని జానకి అనగానే సుగుణమ్మను కూడా ఆట పట్టిస్తూ, వాడు ఎక్కడికి వెళ్ళలేదు, డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడులే అని చెప్పింది. వాళ్ళ నవ్వులు, వాళ్ళ సంతోషాన్ని చూసి రోజా తట్టుకోలేకపోయింది. మా జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేసి మీరు మాత్రం సంతోషంగా ఉంటారా? ఏదో ఒకటి చేయాలి రూపా, నువ్వు సంతోషంగా ఉండకూడదు. శాశ్వతంగా నువ్వు నా దగ్గర పని మనిషిలాగే ఉండిపోవాలి. ఏం చేస్తే సాయి కిరణ్ నా వాడు అవుతాడు అని రోజా ఆలోచిస్తూ ఉంది. అయితే వీళ్ళు రూప కడుపుతో ఉంది అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నారు. అసలు విషయం మర్చిపోయారు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎవరు రూపాకి ఇచ్చారు అన్న విషయం గురించి ఆలోచించలేదు. సాయి కిరణ్ డాక్టర్తో మాట్లాడి రూపా దగ్గరికి వచ్చాడు. రూపాని చూడగానే అతని ముఖం వెలిగిపోయింది. ఎలా ఉన్నావు? జాగ్రత్తగా ఉండాలి కదరా, నీకేమైనా అయితే నేను బ్రతికి ఉంటానా అని అన్నాడు. నాకేమవుతుంది బావా, నన్ను చూసుకోవడం కోసం నువ్వు ఉన్నావు. అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య అందరూ నా చుట్టే ఉన్నారు. నాకు ఏమీ కాదు. కానీ ఎందుకో ఉదయం నుండి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఏదోలా ఉంది. మామయ్య జ్యూస్ తెచ్చి ఇచ్చాడా, అది తాగేసరికి నాకు కళ్ళు మూతలు పడిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను అని నవ్వుతూ చెప్పింది. సాయి కిరణ్ కోపం, ప్రేమ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. భార్యతో చాలా ప్రేమగా ఉంటాడు. అతని చుట్టూ ఎంతమంది ఉన్నా లెక్క చేయడు. రూప కోసం ఏమైనా చేసేస్తాడు. ప్రేమగా భార్యని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఒరేయ్ ఒరేయ్, మేమందరము ఇక్కడే ఉన్నాంరా, కాస్త మాకు విలువనివ్వరా అని సుగుణమ్మ అన్నది. నానమ్మ, నా భార్యతో నేను ప్రేమగా ఉండడం తప్ప, అయినా మీరు ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను రూపాన్ని తీసుకొని వస్తాను అని చెప్పాడు. కానీ ఒరేయ్, తను నీరసంగా ఉంది, మేము తీసుకొని వెళ్తాము అని జానకి సుగుణమ్మ అన్నారు. సాయి కిరణ్ ఒప్పుకోలేదు. సరే నీ ఇష్టం అని చెప్పారు. ఆంటీ, నేను రూపాకి తోడుగా ఉంటాను అని రోజా అన్నది. అవసరం లేదు, నా భార్యని నేను చూసుకోగలను అని కాస్త కోపంగా చెప్పాడు అతను. సాయి కిరణ్ రోజాపై కోపగించుకున్నాడు. ఆ విషయం ఆమెకు నచ్చలేదు. ఒక్కసారి తన ప్రేమని అతనితో చెప్పాలి అనుకుంది. మౌనంగా సుగుణమ్మ వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ని తీసుకొని సాయి కిరణ్ రూపాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆమె కార్ దిగేసి లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే సాయి కిరణ్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసి, ఏం చేస్తున్నావు? మొదటిసారి తల్లి కాబోతున్న నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు. ఒక్క నిమిషం ఇక్కడే ఆగు అని చెప్పాడు. ఎందుకు అనే రూప అమాయకంగా అడిగింది. నాన్నమ్మ నీకు మన కడుపులో ఉన్న బీపీకి దిష్టి తీస్తుంది అని చెప్పాడు. చిన్నప్పటి నుండి వాళ్ళ నానమ్మని చూస్తూనే పెరిగాడు కదా, అందుకే సాయి కిరణ్కి అన్ని విషయాలు తెలుసు. అతను చెప్పినట్టుగానే సుగుణమ్మ రూపాకి దిష్టి తీసింది. రూప చాలా సంతోషంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంట్లో పని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జానకి రూప కోసమని వేడి వేడిగా పాలు కాచి ఇచ్చింది. అయ్యో అత్తయ్య, ఎందుకో నాకు ఈ వాసన నచ్చడం లేదు, నాకు తాగాలని లేదు అని చెప్పింది. అలాగే ఉంటుంది, కానీ లోపల పాప పెరగాలి అంటే నువ్వు అన్నీ తినాలి, తాగాలి, తప్పదు అని చెప్పింది. రూప కొద్దిగా పాలు తాగేసి, ఇక చాలు నేను పడుకుంటాను అని చెప్పింది. ఒరేయ్, ఈ సమయంలో మెట్లు ఎక్కి దిగడం అంత మంచిది కాదురా, రూప నా గదిలో ఉంటుంది అని సుగుణమ్మ చెప్పింది. ఆ విషయం నాకు తెలుసు, కానీ నా దగ్గరే ఉంటుంది, నేనే తనని జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ నేను చెప్పేది వినరా అని సుగుణమ్మ అంటూ ఉండగానే అతను రూపాని ఎత్తుకొని, ఇప్పుడు ఓకేనా? తను నడవదు, నేనే తీసుకుని వెళ్తాను రోజు అని చెప్పి భార్యను తీసుకుని వెళ్ళాడు.
ఇంట్లో వాళ్ళు రూపాని కాలు కింద పెట్టనివ్వడం లేదు. అరగంటకు ఒకసారి ఏదో ఒకటి తినిపిస్తూ, తాపిస్తూనే ఉన్నారు. ఇక సాయి కిరణ్ గురించి అయితే చెప్పే అవసరం లేదు. ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే సైట్ దగ్గరికి వెళ్తున్నాడు. లేదంటే రూప దగ్గరే ఉండిపోతున్నాడు. రోజా మాత్రం రోజు రోజుకి సాయి కిరణ్‌పై విపరీతమైన ప్రేమ, పిచ్చిని పెంచుకుంటూనే ఉంది. ఆమె ప్రవర్తనని సాయి కిరణ్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఆమెతో చనువుగా ఉండడం లేదు. వర్క్ గురించి తప్ప ఆమెతో ఎక్కువగా మాట్లాడడం లేదు. రోజా ఒకరోజు సాయి కిరణ్‌తో ఆమె ప్రేమ విషయం గురించి చెప్పేసింది. అందుకు అతను నవ్వుతూ, "మీ ఇంట్లో వాళ్ళకి ప్రేమించడం కూడా తెలుసా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే" అని అన్నాడు. ఆ మాటలు విని రోజా ఆశ్చర్యపోయింది. "ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు?" అని అడిగింది. "ఎందుకు నటిస్తున్నావు? నువ్వు సరోజ కూతురు రోహిణివి. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే తెలుసుకున్నాను. పేరు మార్చుకున్నావు, వేషం మార్చుకున్నావు. బాగానే నటిస్తున్నావు. నిన్ను రూప ఎప్పుడు చూడలేదు కదా! అందుకే నిన్ను గుర్తుపట్టలేకపోయింది. కానీ నీ గొంతు వినగానే ఎక్కడో విన్నాను అని చెప్పింది చూసావా? అప్పుడే నీ మీద అనుమానం కలిగింది. నీ గురించి ఆరా తీశాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకున్నాను. నిన్ను అప్పుడే పంపించేయాలి అనుకున్నాను. కానీ మీ అన్నయ్యలు, మీ బావ ఎక్కడ ఉన్నాడో తెలీదు కదా! వాళ్ళని వెతికి పట్టుకోవాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అందుకే ఏమీ తెలియనట్టు ఉన్నాను. కానీ నువ్వు నా రూపాన్ని చంపాలి అని చూసావు చూడు, ఆ రోజు నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. నువ్వు అనుకున్నట్టు నేను అంత మంచివాడినేమీ కాదు. నా ఫ్యామిలీ జోలికి, ముఖ్యంగా నా రూప జోలికి ఎవరైనా వస్తే ఆడవాళ్ళని కూడా చూడను. నరికి పారేస్తాను. నీకు డౌట్ రావచ్చు. నీ గురించి తెలిసి కూడా నిన్ను ఇంకా ఎందుకు ఇంట్లోనే పెట్టుకున్నానో తెలుసా? మీ వాళ్ళతో నువ్వు రోజు ఫోన్ మాట్లాడుతున్నావు కదా! వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాను. వాళ్ళ కోసమే నిన్ను ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాను. ఇక మీ ఆటలు సాగవు. అన్ని విషయాలు తెలుసుకున్నాడు కదా! ఇక ఈ మధ్యరాత్రి ఇక్కడి నుండి పారిపోవాలి అని అనుకుంటున్నావేమో! అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకు. ఒకవేళ ట్రై చేసినా నువ్వు ఎక్కడికి పారిపోలేవు. చుట్టూ నా మనుషులే ఉన్నారు. ఈ ఊరిలో ఏ మూలకు వెళ్ళినా నా మనుషులు నిన్ను తిరిగి నా దగ్గరికి తీసుకొని వస్తారు. నీకు ఒక విషయం తెలుసా? నీతో పాటు వచ్చిన నా 9 మంది ఫ్రెండ్స్‌లో ఒకడు నీకు ఫ్రెండ్ అని నాకు తెలుసు. నువ్వు ఎలాంటి ప్లాన్ వేశావో వాడు ముందుగానే నాకు చెప్పాడు. కానీ నీ తెలివికి ఒప్పుకోవచ్చు. నీకు ఉన్న ఈ బిజినెస్ తెలివిని నీ సొంత బిజినెస్‌లో ఉపయోగించి ఉంటే ఇప్పుడు నువ్వు గొప్ప స్థాయిలో ఉండేదానివి. ఏంటి వింటున్నాను కదా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు? అవును, నేను సరస్వతి మనవరాలిని, సరోజ కూతురిని. అసలు నేను ఇక్కడికి వచ్చింది నిన్ను, నీ కుటుంబాన్ని చంపేయడానికే. కానీ నిన్ను చూడగానే నేను మనసు పడ్డాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ వాడు నా సైకోతనాన్ని చూసి పారిపోయాడు. విధవ. ఇంకొకడు నా చుట్టే తిరిగాడు. వాడి పిచ్చి ప్రేమని నేను తట్టుకోలేకపోయాను. అందుకే వాడు నిజంగానే పిచ్చివాడయ్యాడు. ఎందుకో తెలుసా? నేను వాడి ప్రేమను కాదు అన్నందుకే నా చుట్టూ ఎంతమంది తిరిగారో. కానీ నాకు ఎవ్వరూ నచ్చలేదు, నువ్వు తప్ప. నీకు కూడా నేనంటే ఇష్టమే. అందుకే నన్ను ఇక్కడే ఉండనిస్తున్నావు. లేకపోతే నేను నీకు శత్రువు అని తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఎందుకు ఉంటావు? మనం పుట్టకముందు ఏదో జరిగింది. వాటి గురించి ఆలోచించి మనం ఎందుకు బాధపడడం? నా మాట విను. రూపాని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో. అది పిచ్చిది, అమాయకురాలు, నిన్ను సుఖపెట్టలేదు. దానికి లోక జ్ఞానం తెలీదు. దానితో నువ్వు అడ్జస్ట్ అయ్యి ఉండడం ఎందుకు? నేను నీకు లైఫ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని అతన్ని కౌగిలించుకుంది. సాయి కిరణ్ ఆమెను పక్కకు తోసేశాడు. ఎందుకురా తెగ బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఆ రూపాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా! సరోజ కూతురిని నాకు పెళ్లి జరుగుతుంది అని తెలిసే కదా నా జీవితాన్ని నాశనం చేయాలి అని మా ఇంటికి వచ్చావు. కానీ నా బదులు రూపాన్ని ఎత్తుకొని వచ్చావు. నలుగురు తప్పు పట్టకూడదనే కదా దాని మెడలో తాలి కట్టి పిచ్చి పిచ్చిగా అనుభవించావు. ఆ రోజు దాని బదులు నేనే ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వు నాతో కూడా ఇంతే ప్రేమతో ఉండేవాడివి కదా! అసలు నీ చాయిస్‌ని నేనే కదా! మరి ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకో. నీ పగ తీర్చుకో అంటూ పిచ్చి పట్టిన దానిలా ఒక సైకోలా ప్రేమోన్మాదిలా ప్రవర్తించింది. పిచ్చి కోపంలో ఉన్న రోజా రూపాన్ని ఏమైనా చేస్తుందేమో అని భయపడిపోయాడు సాయి కిరణ్. వెంటనే గదిలో పెట్టి బంధించాడు. తనతో మాట్లాడిన మాటలన్నీ ఇంట్లో ఉన్న నానమ్మ, జానకి, రాఘవయ్య విన్నారు. ఏంట్రా ఇదంతా? ఆ పిల్ల సరోజ కూతురా? ఇంకా ఎందుకురా దాన్ని ఇంట్లోనే పెట్టావు?
రూపాని చంపబోయింది. పోలీసులకు అప్పచెప్పు అని కోపంగా అన్నారు. వద్దమ్మా, అది వాళ్ళ అన్నయ్య బావతో కలిసి ఏదో ప్లాన్ చేశారు. అదేమిటో తెలుసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాను. వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. నేను వచ్చే వరకు రూపాని జాగ్రత్తగా చూసుకోండి. గదిలో ఉన్న ఈ రోజా, అదే ఆ రోహిణి పారిపోకుండా చూడండి. ఇంటి చుట్టూ మన వాళ్ళే ఉన్నారు అని చెప్పాడు. "ఏ, నేను కూడా నీతో పాటే వస్తాను అని రాఘవయ్య అన్నాడు. వద్దు నాన్న, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి రూపా దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు ఈ విషయాలు ఏమీ తెలీదు. రూప చాలా సంతోషంగా ఉంది. ఆమెకు వచ్చి రాని ఇంగ్లీష్ పదాలని కడుపులో ఉన్న పాపకి కూడా నేర్పిస్తూ ఉంది. అది చూసి సాయి కిరణ్ నవ్వుకున్నాడు. నీకే సరిగ్గా ఇంగ్లీష్ పలకడం రాదు. అలాంటిది నువ్వు టీచర్గా మారిపోయి మన బేబీకి కూడా నేర్పిస్తున్నావా అని అడిగాడు. మీరు నమ్మకండి, నాకు అన్నీ వచ్చు. కావాలంటే నన్ను పరీక్షించుకోండి. అన్నీ టకాటకామని చెప్పిస్తాను అని అన్నది. నేను తమాషాగా అన్నానులే. నువ్వు తప్పంటే తప్పు, లేదంటే లేదు. నేను ఎప్పుడైనా నిన్ను తప్పు పట్టానా? సరే కానీ నాకు కొంచెం పని ఉంది. రావడానికి చాలా లేట్ అవుతుంది. భోజనం చేసి హాయిగా పడుకో. నా కోసం ఎదురు చూడకు అని చెప్పాడు. బావా, ఎక్కడికి వెళ్తున్నావు? తొందరగా వచ్చేసేయి. నువ్వు లేకుండా నాకు నిద్ర పడుతుందా? నిన్ను కౌగిలించుకునే కదా నేను పడుకుంటాను. అయినా నువ్వు తినిపించకుండా నా బుజ్జ ఎలా నిండుతుంది అని రూప చిన్నపిల్లల ముఖం పెట్టి అనేసరికి అతను నవ్వేసి, సరే తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ప్లీజ్ ఎదురు చూడకు, తినేసి పడుకో అని చెప్పి ఆమె నుదుటి పైన ముద్దు పెట్టుకొని ఇంకా పొట్ట బయటికి రాని రూప కడుపుపై కూడా ముద్దు పెట్టుకుని బాయ్ అని లోపల ఉన్న బేబీకి కూడా చెప్పాడు. సాయి కిరణ్ బయటికి వెళ్ళబోతూ ఉండగానే జానకి చేతిలో ఉన్న పాల గ్లాస్ చేయి జారి కింద పడిపోయింది. జానకి కాస్త పాలకాలం పద్ధతులను పాటించే మనిషి కాబట్టి పాలు కింద పడిపోవడంతో భయపడిపోయింది. సాయి, నాన్న, ఎందుకో భయంగా ఉంది. నువ్వు శత్రువులను కలవడానికి వెళ్తున్నావు. వద్దు నాన్న, ఈ రోజాని కూడా ఇక్కడి నుండి పంపించేసాయి. పోలీసులకు పంపించావు. మనం అందరం ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాం కదా. చేసిన తప్పులకు ఆ దేవుడే వీళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు శిక్ష వేస్తాడు అని జానకి భయపడుతూ అన్నది. అయ్యో అమ్మ, ఇంకా ఎన్ని రోజులని ఇలా భయపడుతూ ఉంటారు? నాకు ఏమీ కాదు. నేను ఫుల్ బందోబస్తుతోనే వెళ్తున్నాను. ఈసారి నాకు తోడుగా ఉన్న వాళ్ళ గురించి మీకు తెలీదు. జాగ్రత్త అని చెప్పి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మని కౌగిలించుకొని అమ్మ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని అతను బయటికి వెళ్ళిపోయాడు. పోలీసుల సహాయంతో, ఫ్రెండ్స్ సహాయంతో సాయి కిరణ్ సరోజ కొడుకు రాఘవ, దాసు కొడుకు రాహుల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. రాహుల్ని చూడగానే సాయి కిరణ్కి కోపం కట్టలు తెంచుకుంది. నా రూపాన్ని నువ్వు కామంతో చూశావు. చిన్నపిల్లల్ని కూడా చూడకుండా ఎన్నో చిత్రహింసలు పెట్టావు కదా. ఇప్పుడు నీకు నేను పెట్టబోయే హింసల గురించి తెలిస్తే నన్ను చంపే అంటూ నా కాళ్ళు పట్టుకుంటావు. ఇక్కడ సిటీకి దూరంగా ఈ చీకటి గదిలో కూర్చొని ఏం ప్లాన్ వేస్తున్నారా? అయినా మీరు ప్లాన్ వేసుకుంటూ కూర్చుంటే నేను చేతకాని దద్దమ్మలా చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నారా? సహాయంతో సాయి కిరణ్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నిటి గురించి రాఘవ, రాహుల్ తెలుసుకున్నారు. అతని బిజినెస్ని, వ్యవసాయ రంగాన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే సిటీలో ఉన్న అతని బిజినెస్ కొంత నష్టాల్లోకి వెళ్ళింది. కానీ సాయి కిరణ్ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అందరూ చాలా తెలివైన వాళ్ళు. నష్టాన్ని కూడా లాభాల్లోకి మార్చేశారు. వీళ్ళ బ్రాండ్ పేరుతో కల్తీ విత్తనాలని మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ ప్లాన్ కూడా సాయి కిరణ్ కనిపెట్టేశాడు. అసలు మిమ్మల్ని చూస్తుంటే మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి అని అనిపించడం లేదు. మర్యాదగా చెప్పండి, ఎవరు మీకు హెల్ప్ చేస్తున్నారో? మీ చెల్లెలు ప్రేమ పేరు చెప్పి సైకోలా మారిపోయింది. తన క్రిమినల్ తెలివిని ఉపయోగించడం లేదు. సో మీ చెల్లెలు కాదు, మరి ఎవరు అని వాళ్ళిద్దరికీ గన్ని గురిపెట్టి అడిగాడు. వాళ్ళు నిజంగానే కాస్త తెలివి తక్కువ దద్దమ్మలు. వాళ్లకు డబ్బు కావాలి. డబ్బుంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది ఒక్కటి మాత్రమే తెలుసు. ఈ పగలు ప్రతీకారాలు వాళ్ళకు అనవసరం. వాళ్ళు చెప్పిన పేరు వినగానే సాయి కిరణ్కి మైండ్ పని చేయడం లేదు.